కాకూడదంటూ వైసీపీ నాయకులు చెప్పడంతో మీరెవరని చెప్పి టీడీపీ నాయకులు వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసుల చొరవతో పరిస్థితి సద్దుమణిగింది. సార్ వాడుంటే ఇష్యూ అవుతుంది సార్. మేడం లోపల ఉన్న మేడం సీరియస్ చెప్పండి సార్. ఆమె ఓటు దగ్గర పోతుందని చెప్పండి. ఆ మేడం బయట వచ్చేది సార్. 15 ఓట్లు కావాల్సిన ఈడ్చిపోయి సైకిల్ గుర్తిపించినారు. వాళ్ళు అడగండి సార్, అక్కడ ఉన్నారు చూడండి. అడగండి సార్. చిత్తూరు జిల్లా పలమనేరు పాలిటెక్నిక్ కళాశాల దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇక ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి మున్రాజ్ అందిస్తారు. మున్రాజ్, చెప్పండి, చిత్తూరు జిల్లాలో చోటు చేసుకున్నటువంటి ఘర్షణలకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం పరిస్థితి ఏ విధంగా ఉంది? జ్యోతి, చిత్తూరు జిల్లాలో ఉదయం 7 గంటలకే పెద్ద సంఖ్యలో ఓటర్లంతా కూడా చేరుకున్నారు. ఎండ కావడంతో వీరైనా త్వరగా ఓటు ప్రక్రియ ముగించుకుని వెళ్లాలనేసి చెప్పి ప్రజలంతా కూడా క్యూ లైన్ లో, పోలింగ్ స్టేషన్స్ వద్ద క్యూ లైన్ లో భారీగా చేరారు. అయితే పలు చోట్ల వాగ్వివాదాలతో పాటు పోలీసులు కాల్పులు జరిపే స్థితికి వెళ్ళింది. ముఖ్యంగా చంద్రగిరి నియోజకవర్గం రామచంద్రాపురం మండలం బ్రాహ్మణ కాలువ వద్ద ఎస్ఐ పైకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు దౌర్జన్యానికి దిగడంతో సిఆర్పిఎఫ్ బృందం గాల్లోకి కాల్పులు జరిపి ఉద్రిక్త పరిస్థితిని కంట్రోల్ చేయగలిగింది. అలాగే చిత్తూరులో టీడీపీ వైసీపీ మధ్య జరిగినటువంటి వాగ్వివాదంలో ఘర్షణకు దారితీయడంతో తెలుగుదేశం చెందినటువంటి వ్యక్తి వైసీపీకి చెందిన కార్యకర్త పై కత్తిపోట్లకు గురి చేశారు. అయితే అతన్ని ఇమీడియట్లీ పోలీసులు హాస్పిటల్కి తీసుకెళ్లడంతో ప్రాణాపాయం తప్పింది. మరోవైపు పలమనేరుతో పాటు ఇతర అంటే తిరుపతిలో కానీ ఇతర నియోజకవర్గాల్లో కూడా పలు చోట్ల దొంగ ఓట్లకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాల్పడడంతో దీన్ని ప్రతిఘటించి ఎన్డీఏ కూటమి పార్టీల నేతలు ప్రతిఘటించారు. ఈ ప్రతిఘటన జరిగిన ప్రతి దగ్గర కూడా పోలీస్ ఫోర్స్ తక్కువ ఉండడంతో వైసీపీ నేతల దౌర్జన్యం పెరిగింది. అయితే దీన్ని సమర్థవంతంగా ఎన్డీఏ కూటమి పార్టీల నేతలు కార్యకర్తలు అడ్డుకోవడంతో పలు చోట్ల ఉద్రిక్త వాతావరణం నెలకొన్నప్పటికీ కూడా కాసేపటికి ఇరు వర్గాలని పోలీసులు చెల్లాచెదురు చేయడంతో సాధారణ పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ఎండ వేడిమి పెరుగుతున్నప్పటికీ కూడా జనాలు ఇంకా బార్లు చేరి ఓటు హక్కు వినియోగించుకుందుకు ఎదురు చూస్తున్నారు. అయితే ఈ ఎండ వేడిమి అలాగే లంచ్ బ్రేక్ లో ఓటర్లను దొంగ ఓట్లు వేసేందుకు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ ప్రయత్నం చేస్తుందనే అనుమానంతో ఆ పోలింగ్ కేంద్రాల వద్ద అంటే ఎన్డీఏ కూటమి పార్టీల నేతలు ఎదురు చూసే పరిస్థితి కొనసాగుతుంది. దీంతో ఈ దొంగ ఓట్లకి ఈ సాయంత్రం అంటే భోజనం తర్వాత ఈ పరిస్థితి కొనసాగే అవకాశాలు ఉన్నట్లు ఎన్డీఏ కూటమి పార్టీలు అంచనాకు వచ్చి నిరంతర పరిశీలన కొనసాగుతుంది. జ్యోతి, ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నారు? భద్రత తక్కువగా ఉండడానికి రీజన్ ఏమై ఉండొచ్చు? మనం తిరుపతి నియోజకవర్గాన్ని పరిశీలిస్తే దేశంలోనే 16 సమస్యాత్మక నియోజకవర్గాలు ఒకటైనటువంటి తిరుపతిని ప్రకటించిన కేంద్ర ఎన్నికల సంఘం 174 పోలింగ్ కేంద్రాలకు గాను కేవలం 40 చోట్ల మాత్రమే సిఆర్పిఎఫ్ బలగాలను ఇచ్చి మిగతా చోట్ల కేవలం కానిస్టేబుల్ అలాగే హెడ్ కానిస్టేబుల్ మాత్రమే పెట్టారు. వీరిద్దరూ ఎటువంటి పరిస్థితుల్లో కూడా వైఎస్ఆర్సీపీ కానీ లేదా ఇతరులు ఎవరైనా సరే దౌర్జన్యానికి వస్తే ఆపలేని స్థితి నెలకొంది. ముఖ్యంగా అధికారుల వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. సమస్యాత్మక నియోజకవర్గంగా తిరుపతిని ప్రకటించి వెబ్ లైవ్ కి వెబ్ కాస్టింగ్ కి ఇచ్చినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో కేంద్ర బలగాలను ఏర్పాటు చేయకపోవడానికి అధికారుల యొక్క వైఫల్యం తప్ప మరొకటి కాదు. కొంతమంది అధికారులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరించడం వల్ల ఈ పరిస్థితి తలెత్తింది. దీన్ని ఆలస్యంగా గుర్తించినటువంటి ఎన్డీఏ కూటమి ఎన్నికల సంఘం దృష్టికి తీసుకుపోయినప్పటికీ కూడా దీన్ని నివారించలేని స్థితి. ఎందుకంటే ముందు కేంద్ర బలగాలు కావాలి అన్నప్పుడు ముందే ఆ కేంద్రాన్ని అభ్యర్థించాల్సి ఉంటుంది. అలాగే అన్ని నియోజకవర్గాలు కూడా ఆ కేంద్ర బలగాల కేటాయింపుల్లో ప్రాధాన్యత ఇవ్వాల్సి కాబట్టి ఈ
కోరడంలో ఆర్ఓగా వ్యవహరిస్తున్నటువంటి మున్సిపల్ కమిషనర్ కానీ ఇతర అధికారులు ఈ సమస్యాత్మకమైనటువంటి నియోజకవర్గంలో కేంద్ర బృందాలని తక్కువ సంఖ్యలో చేయడము, అలాగే ఉద్రిక్తత కలిగినటువంటి చంద్రగిరి కానీ లేదా పలమనేరు, పొంగునూరు ప్రాంతాల్లో భారీగా కేంద్ర బలగాలు అవసరమైనప్పటికీ కూడా ఆశించిన మేర కేంద్ర బలగాలని తీసుకురావడంలో అధికారులు విఫలం చెందారు. దీంతో పలు చోట్ల ఉద్రిక్త వాగ్వివాదాలు, దౌర్జన్యం కొనసాగుతోంది. జ్యోతి. రైట్, థ్యాంక్ యూ మున్రాజ్. వాడు ఎందుకు మనం దోస్తారు? వాడు వాడు బయట వాళ్ళు పంపించారు సార్. కాబట్టి మేము అన్ని తెలుసు సార్ వాడు ఉంటే ఇష్యూ అవుతుంది సార్. పొలం తీర్చి మేము మీరంతా కూడా ఇచ్చి సైకిల్ చేపిస్తున్నాం. ఈ మేడం లోపల ఉన్న మేడం సీరియస్ చెప్పండి సార్, ఆమె ఓటు దగ్గర పోవద్దని చెప్పండి. ఆ మేడం బయట వచ్చేది సార్. 15 నోట్లు కావాల్సిన ఈడ్చిపోయి సైకిల్ గుర్తిపించినారు. వాళ్ళు అడగండి సార్, అక్కడ ఉన్నారు చూడండి, వాళ్ళు అడగండి. అడగండి సార్, మీరు కావాలంటే